నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు కళ్యాణ మండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 8 నుండి 11:30 గంటల వరకు శతకలశ స్నపనం, మహాశాంతిహోమం, తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ఠ, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. అనంతరం సాత్తుమరై ఆస్థానం, తదుపరి మధ్యాహ్నం 12:30 నుండి 4:30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. అంతకుముందు తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ కె మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జూలై 10వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి శ్రీ శృంగేరి శంకర మఠంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గురుకృపకు పాత్రలు కావాలని శ్రీ శృంగేరి శంకర మఠం శాఖ అధ్యక్షులు జిఎల్ మనోహర్, మేనేజర్ నడింపల్లి కృష్ణ సంయుక్తంగా తెలియజేశారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ ఉత్తరమాడ వీధిలోని జగద్గురు శ్రీ శృంగేరి శంకర మఠంలో జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు, శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్ల ఆశీస్సులతో ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా జూలై 10న గురువారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం మరియు శతావధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మచే గురు పౌర్ణమి ప్రాముఖ్యము ప్రవచనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ మేరకు గురు పౌర్ణమి నాడు నిర్వహించే కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామివారు, శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్ల ఆశీస్సులతో నిర్వహించే విశేష పర్వదినమైన గురు పౌర్ణమి కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని గురుకృపకు పాత్రులు కావాలని జగద్గురు శ్రీ శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ అధ్యక్షులు జిఎల్ మనోహర్, మేనేజర్ నడింపల్లి కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ సభ్యులు కె కృష్ణమూర్తి, కె పూర్ణచంద్రరావు, సురభి మురళి పాల్గొన్నారు. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో మా ధర్మాధికారి అయినటువంటి రాళ్లపల్లి రామ్మూర్తి గారి అనుజ్ఞతో శ్రీ శృంగేరి శంకర మఠంలో మేము గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి, శంకరాచార్యుల వారికి అభిషేకములు, తీర్థ ప్రసాదాల వినియోగము ఉంటుంది. తర్వాత 4 గంటలకు సత్యనారాయణ వ్రతములు జరుగుతాయి. 6:30 నుంచి శ్రీ ఉప్పలధరి భరత్ శర్మ గారి చే గురు పౌర్ణమి విశిష్టత మీద ప్రవచనము ఉంటుంది. కావున భక్తులందరూ విశేషంగా విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని భావిస్తున్నాం. రాములవారి గుడి వీధి నా ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి శ్రీ శృంగేరి శంకర మఠంలో ఈ కార్యక్రమం 10వ తారీఖు నాడు గురువారం రోజు జరుగును. తెలిసిన స్వామి ఈ కలియుగంలో ఆదిశంకరుడు తొలి గురువు. అంతకుముందు వ్యాస మహర్షులు, ఎంతో మంది మహర్షులు గురువులుగా ఉన్నా కూడా ఆది గురువుగా మనము శంకరాచార్యుల్ని కొలుస్తున్నాం. ఆయన తన తదనంతరం 4 ఆమ్నాయాలలో దక్షిణామ్నాయంగా శృంగేరిలో ఒక మఠం స్థాపించారు. ఆ శృంగేరి వాళ్ళు దేశవ్యాప్తంగా దగ్గర 200 శాఖలు పెట్టి ఉన్నారు. దాంట్లో ఒకటి
తిరుపతిలో కోదండరామస్వామి గుడి ఉత్తరమాడ వీధిలో 4 అంతస్తుల భవనంలో ఉంది. ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా గురువులను స్మరించుకుంటూ ఆది శంకరాచార్యులకి అభిషేకములు చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సాయంత్రము సత్యనారాయణ స్వామి పూజతో ఉప్పల దడియం భరత్ శర్మ గారి ప్రవచనంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి అని మేమందరం కూడా నిశ్చయించుకున్నాం. శంకర మఠం తరపున అందరూ రావాలి అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గురు పరంపర గురించి, గురు విశిష్టత గురించి, గురు పౌర్ణమి గురించి, ముఖ్యంగా ఉప్పల దడియం భరత్ శర్మ గారు శతావధానం చేసిన వారు, మన తిరుపతి వారు. అతను చెప్పే ప్రవచనాలను విని మనమందరం కూడా గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి సన్నిధి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులు మొహరం పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. దర్గమిట్టాలోని హజరత్ దర్గాలో పీర్లకు విశేష పూజలు జరిపారు. హజరత్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీదే తెలిపారు. శ్రీకాళహస్తిలో మొహరం పండుగను పురస్కరించుకుని పీర్లకు విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తిలోని దర్గమిట్టాలో వెలసి ఉన్న హజరత్ దర్గాలో సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో పీర్లకు సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. పీర్లకు విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు హజరత్ దర్గా నిర్వాహకులు బాబా ఫరీదీ తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన మొహరం పండుగను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనుని ప్రతి ఒక్కరికి అల్లా దయ లభించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, గరికిపాటి రమేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. మేము ఈ దర్గాకి గత 7-8 ఏళ్లుగా వస్తున్నాము. మాకు ఇక్కడికి వచ్చాక మా ప్రార్థనలన్నీ నెరవేరాయి. కాబట్టి ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం మేము కూడా వచ్చి ఇక్కడ రొట్టెల పండుగలో కూడా కలుసుకుంటాము. రొట్టెల పండుగ నెల్లూరులో ఎంత ప్రసిద్ధిగాంచిందో అదే విధంగానే కాళహస్తిలో కూడా ఇంత బాగా నిర్వహిస్తున్నందుకు అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఆ కార్యక్రమాన్ని పాల్గొని వాళ్ళ ప్రార్థనలు నెరవేర్చుకుంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ రొట్టెల పండుగలో మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి. గత 3 ఏళ్లుగా మేము ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకుంటా ఉంటాము. గత సంవత్సరం నేను ఇల్లు రొట్టె తీసుకున్నాను. ఈ సంవత్సరం ఇల్లు కట్టుకొని మేము హ్యాపీగా ఉన్నాము. అదే విధంగా చదువు రొట్టె కోసం ఈ సంవత్సరం వచ్చాను. చదువు రొట్టెను కూడా తీసుకున్నాము. ఎంతో ప్రసిద్ధిగాంచిన దర్గా ఇది. ఎంతో మంది ప్రముఖులు కూడా వచ్చి సందర్శిస్తూ ఉంటారు. మా ప్రార్థనలన్నీ ఎన్నో నెరవేర్చున్నారు. ఈ దర్గా నడుపుతున్న వారందరికీ ఎంతో కృతజ్ఞతలుగా ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా యొక్క పీర్ల పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుమ్లే షా పీర్ ఔలియా రహమతుల్లాహి అలైహి వారి దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ జరగడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు మీరు వెనక చూస్తుండొచ్చు, భక్తులు విరివిగా వచ్చి వారి వారి కోరికలు అల్లాహ్ తాలా యొక్క వారి కోరికలు నెరవేర్చడము జరుగుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చి వాళ్ళు రొట్టెలు వదులుకోవడం, ఆరోగ్య రొట్టె అనేసి, పెళ్లి రొట్టె అనేసి, సంతానం రొట్టె అనేసి ఇలా పలు రొట్టెలు వదిలి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మన ఉరుస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వచ్చిన భక్తులకు మరి పేదలకు అన్నదానం జరుగుతున్నది. ఈ మన కాళహస్తిలో హిందూ ముస్లింస్ ఐక్యమత్యంగా దీనికి ఒక చిహ్నంగా మత సామరస్యాన్ని ప్రతీకగా ఇక్కడ ఉరుసుత్సవాలు గాని, గ్యార్మీ పండుగలు గాని, మొహరం పండుగలు గాని నిర్వహించడం జరుగుతుంది. ఇది మన దర్గా సయ్యద్ అహ్మద్ దర్గా పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ
ఆశిస్తున్నాను. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పక్కన వెలుస్తున్నటువంటి హజరత్ జుమ్లేషా దర్గా యందు మొహరం పండుగను పురస్కరించుకొని ఈ రోజు రొట్టె పండుగ హిందూ ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఒకరినొకరు వారికి కావాల్సిన కోరికల ప్రకారము రొట్టెలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకొని ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ సందర్భంగా హజరత్ జుమ్లేషా దర్గా ఒక ఉర్స్ కమిటీ తరపున ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరిగినది. శ్రీకాళహస్తిలోని ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో కుంభ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారికి కుంభం నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ రవి, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, పురుషోత్తం, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పారువేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరగా పార్వేట ఉత్సవం చేపట్టారు. ధర్మరాజుల స్వామివారు ద్రౌపది అర్జున స్వామి ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి చప్పరంలో కొలువుదీర్చి ఉత్సవాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పట్టణ 4 మాడ వీధుల గుండా పుర సమీపంలోని జ్ఞానమ్మ కండ్రిగ వరకు ఉత్సవాన్ని నిర్వహించారు. దారి పొడవునా ఉత్సవమూర్తులకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి, అర్జున స్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ఏకాంత సేవ అనంతరం కాలభైరవ సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్, మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ సిబ్బంది సూపరింటెండెంట్ రాఘభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ నామస్మరణలతో మారుమ్రోగాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల.
అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. రేణిగుంట పట్టణంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి కార్యక్రమం నిర్వహించారు. బొజ్జల రిషితారెడ్డికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇంటింటికి వెళ్లి ఏడాది పొడవునా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలు అందించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి. రేణిగుంట పట్టణంలో ఇంటింటి ప్రచారంలో ఎలా ఉన్నారు? పింఛను పెంచి ఇస్తున్నాం కదా, సంతృప్తిగా ఉందా? తల్లికి వందనం మీకు అందిందా? ఎంతమంది పిల్లలున్నారు? ఇచ్చిన మాటకు నిలబడి మీ ఖాతాల్లో వేశాం, మీ పిల్లలు సంతోషంగా ఉన్నారా? గతంలో నేను రేణిగుంటకు వచ్చినప్పుడు నీటి సమస్య, కరెంటు సమస్య ఉందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. ఇంకా ఏం అవసరాలు కావాలి మీరు అడగండి, మేము ఇస్తాం. కూటమి ప్రభుత్వం మీది, స్వేచ్ఛగా ఉండండి, ప్రభుత్వానికి మద్దతునివ్వండి. ఏదైనా కావాలంటే భయం లేకుండా అడగండి. అభివృద్ధి పనులపై జాప్యం లేకుండా అన్ని పనులు పూర్తవుతాయంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు బొజ్జల రిషితారెడ్డి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సుపరిపాలన ప్రోగ్రాంలో సుపరిపాలనకి తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక సంవత్సరంలో రాష్ట్రం కోసం ఎంత కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి, కంపెనీస్ తీసుకొచ్చి, దాంతోపాటు అమరావతికి ఫండ్స్ తీసుకొచ్చి, దాంతోపాటు ఆయన ప్రామిస్ చేసిన స్కీమ్స్లో ఒక దీపం స్కీము, దాని తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తున్నారు. ఒక ఇంట్లో ఒక బిడ్డకే కాకుండా ముగ్గురుంటే ముగ్గురికి వేశారు, నలుగురుకుంటే నలుగురికి వేశారు. ఒక రేణిగుంట టౌన్లో ఒకటే 2203 పిల్లలకి తల్లికి వందనం స్కీమ్లో ఇప్పటికి డబ్బులు పడి ఉన్నాయి. దీంతో పాటు 15th ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా కాకుండా పంచాయతీలో ఎక్కడెక్కడ డ్రైన్స్ బాగాలేవో స్మాల్ వర్క్స్ తీసుకొని డ్రైన్స్, సిమెంట్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే బాబు గారు పరిపాలనలో అంతర్జాతీయ లైక్ కంపెనీస్ని ఎన్నో TCL, కాగ్నిసెంట్ అటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకోపోవాలని బాబు గారు చాలా ట్రై చేస్తున్నారు. అట్నే ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళ లైఫ్లు కూడా బాగుండాలని చెప్పి వాళ్ళకు కూడా రకరకాల స్కీమ్లు, P4 స్కీమ్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంతో మెయిన్ రేణిగుంట టౌన్లో పోయినసారి ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు లాస్ట్ ఇయర్ మెయిన్ ప్రాబ్లం చెప్పింది ఏంటంటే వాటర్ ప్రాబ్లం. సమ్మర్లో వాటర్ రాలేదు. కొన్ని ఏరియాల్లో 7 డేస్కి ఒకసారి వాటర్ వదులుతున్నారు. ఈసారి ఒక్క దిగడి నుంచి కూడా రేణిగుంటలో వాటర్ ప్రాబ్లం అనేది మనం వినలేదు, రాలేదు. ట్యాంకర్లు కూడా వచ్చేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే తెలుగు గంగ దగ్గర నుంచి పైప్ లైన్ వేసి రెగ్యులర్గా నీళ్లు ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది చాలా వరకు అరగట్టగలిగాం రేణిగుంటలో. ఇంకా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కూడా ఏమైనా రోడ్స్, డ్రైన్స్, పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా అన్నీ కంప్లీట్ చేస్తామని చేసుకుంటున్నాం. రేణిగుంటకు ఒక వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నాము. దాన్ని తుడాతో లింకప్ చేసుకొని దాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టున్నారు. అది కాకుండా అన్ని విధాలుగా ఒక మహిళకి సురక్షితమైన ఒక పరిపాలన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. అయినా కానీ ఈరోజు కూడా మనం కమెంట్స్ ఉన్నాము ప్రశాంతి రెడ్డి గారి పైన, ఒక ఎమ్మెల్యే ఆమె పైన ఒక స్థాయిలో ఉన్న మనిషి అంత కమెంట్స్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. లాస్ట్ మంత్ కూడా అమరావతి రైతులు మహిళల మీద కమెంట్స్ వదిలేరు. ఈరోజు ప్రశాంతి గారు పైన వదిలేరు. ఇంతకుముందు గతంలో అసెంబ్లీలో భువనేశ్వరి గారి పైన వదిలేరు. ఇట్లా మహిళల పైన ప్రతి అడుగున మహిళల్ని ఇన్సల్ట్ చేస్తూ పోతూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం నుంచి నాయకులు కానీ ఎవరైనా కానీ. మహిళలకి చంద్రబాబు నాయుడు దగ్గర రక్షణ కలిగిస్తున్నాము, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాము,
వాళ్ళు ముందు తీసుకోబోయేదానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ప్రతి అడుగున ఒక మహిళని ఇబ్బంది పెడుతూ, మహిళలపైన ఇబ్బందికరమైన కమెంట్స్ పాస్ చేస్తూ చాలా బాధగా ఉంది. ఈరోజు ఒక మహిళగా ఉండి అట్లాంటి మాటలని వినేదానికోసం ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది, దానిపైన ఎవరు కమెంట్ చేసేదానికి రైట్స్ లేదు, అధికారం లేదు. దయచేసి నేను కోరుకునేది వైసీపీ ప్రభుత్వం వాళ్ళని, మేమేమైనా ప్రాబ్లం చేస్తున్నాం, ఏమైనా తప్పు చేస్తున్నాం, ఇంకేమైనా మంచిగా ప్రభుత్వం ముందుకు తీసుకోపోవాలి, ఇంక పనులు ఏమైనా చేయాలంటే చెప్పండి, ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తాం. కానీ ఆడోళ్ళని పైన ప్రతి అడుగున ఆడోళ్ళని ఇన్సల్ట్ చేయడం ప్లీజ్ దయచేసి నిలపండి అని చెప్పి. మేడం, ఈ తొలి అడుగు కార్యక్రమంలో ఎటువంటి సమస్యలను గుర్తించారు? ఈ రోడ్లో పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు ప్రతి ఇంటికాడ వాటర్ ప్రాబ్లం చెప్పారండి. ప్రతి ఇంటికాడ ఈరోజు నేను అడిగినప్పుడు మీకు ఏమైనా నీళ్ళ సమస్య ఉందంటే నీళ్ళ సమస్యనే లేదు, లైట్ సమస్య లేదు, డ్రైనేజ్ చిన్న ప్రాబ్లం ఉంది అన్నారు. అది కూడా ప్యాచ్ మేడం కూడా ఉన్నారు ఇక్కడ, ఆమెకు కూడా చెప్పి చూపించి చిన్న ప్యాచ్ వర్క్ పంచాయతీ పని చేసి పెట్టేయండి మేడం, ట్రై చేయండి అని చెప్పి చెప్పున్నాము. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తాం. కానీ మేజర్ వాటర్ ప్రాబ్లం అయితే 1 year లోపల వచ్చి తీర్చేసామని చెప్పిన దానికి చాలా సంతోషపడుతున్నాం. ఎమ్మెల్యే గారు టౌన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు, కానీ 1 yearగా జ్యోతి నగర్ ఈ అవుట్కట్సే తిరుగుతాం. టౌన్లో ఎప్పుడు శ్రద్ధ వహిస్తారు అంటే ఇక్కడ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పలేదు. మంచినీళ్ళ గుంట ఒకటి ఇప్పుడు ప్రపోజల్ పెట్టినాము, అది కూడా మెయిన్ టౌన్ కిందకే వస్తుంది కాబట్టి మంచినీళ్ళ గుంట అది కూడా చేస్తాము. అట్టే కానీ కొన్ని రోడ్స్ కూడా పెట్టున్నాము. జ్యోతి నగర్ కంప్లీట్ ఏరియాకి రోడ్స్ పెట్టున్నాం, ఎందుకంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటారు. టౌన్ అవుట్స్కర్ట్స్ అయినా కానీ ఇప్పుడు టౌన్ లోపలికి మర్జ్ అయిపోయింది కాబట్టి రేణుగుంట టౌన్ పార్ట్ అయిపోద్ది కాబట్టి రేణుగుంట మంచినీళ్ళ గుంట అయితే ఫస్ట్ విడతలో డెవలప్మెంట్ కోసం పెట్టున్నాము. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు రైల్వే స్టేషన్ దగ్గర దుర్వాసన. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శ్రీకాళహస్తిలో కార్మికులు సమ్మె బాట పట్టారు. శ్రీకాళహస్తిలోని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని పిఆర్ గెస్ట్ హౌస్ నుండి పట్టణ పురవీధులు, ఆర్టీసీ బస్టాండ్, విఎంసీ సర్కిల్, జయరామారావు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తోందన్నారు. కార్మికుల 8 గంటల పనిని ఎత్తివేసి 12 గంటల పని చేపట్టే విధంగా 4 లేబర్ కోడ్ల చట్టాలను తీసుకువస్తుందని దుయ్యబట్టారు. వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ పథకాలు అందజేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, బాలసుబ్రహ్మణ్యం, భారతి, జనమాల గురవయ్య, గోపి, వెంకటేష్, జాకీర్, గంధం మణి, రేవతి, గురవయ్య, కత్తి రవి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్స్ అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, మున్సిపల్ కార్మికులు, స్కీమ్ వర్కర్స్ కి అందరికి కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాల ద్వారా ఏదైతే స్కీమ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళకందరికి కూడా సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పి, ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి 200 రోజులు పని కల్పించి వారికి 600 రూపాయలు కూలి ఇవ్వాలని, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్ కంపెనీ అవన్నీ కూడా కాపాడాలి. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటీకరణ ఆపుదల చేయాలని చెప్పేసి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు దాదాపుగా 25 కోట్ల నుండి 30 కోట్ల మంది ప్రజలు, కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పెట్టుబడిదారు విధానం పోవాలని చెప్పేసి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి, ఇవాళ ఆదాని కంపెనీల్లో పెట్టుబడులు మొత్తం కూడా వెనక్కి తేవాలని చెప్పేసి ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ కాళహస్తి పట్టణం, తిరుపతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదం తొక్కి ఈ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కార్మిక వర్గ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి
ఏఐటీసీ, సిపిఐ, ఐఎఫ్టియు, సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 9 కార్మిక చట్టాలను కుదించి నిర్వీర్యం చేసి 4 కోళ్లుగా బీజేపీ మోడీ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఈ 4 కోళ్లు కూడా కార్మిక సంఘాలకు, కార్మిక శక్తికి మరణ శాసనము, మరణ శాపం కూడా ఇది. కార్మిక శక్తిని నిరాయుధులు చేసి పెట్టుబడిదారులైనటువంటి మానవ మృగాలకు అప్పచెప్పే క్రియ ఈ 4 లేబర్ కోడ్లు. ఈ 4 లేబర్ కోడ్లు కానీ అమలైతే కార్మికులు సంఘం పెట్టే హక్కును కోల్పోతారు, సంఘం బేరసారాలు చేసే హక్కును కోల్పోతుంది. అదే విధంగా 10 నుంచి 12 గంటలకు పని పెరుగుతుంది. రాత్రిపూట స్త్రీలు పనిచేయాలి. అదే విధంగా యజమాని ఎగరేస్తే కూలి ఇవ్వకుండా ఆ కూలిని ఇప్పించే బాధ్యత నుండి ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని బాధ్యత నుంచి తొలగించి కాంట్రాక్ట్ దయాదాక్షిణ్యాలకు వదిలేయడం జరిగింది. అంటే ఇక మిగతా కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడున్నా ఇవ్వచ్చు, ఎంతన్నా ఇవ్వచ్చు, ఎగరేసిపోవచ్చు, అడిగే నాదుడు ఉండడు. అదే విధంగా ఈ రోజు పిఎఫ్, ఈఎస్ఐ అనేకమైనటువంటి సౌకర్యాలతో కూడా నిర్వీర్యం వచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి క్లాసులు ఈ 4 కోళ్లు ఉంది. ఈ 4 కోళ్లు కార్మికులకు ఉరి తాళ్లుగా మారుతాయి. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అదే విధంగా 44 చట్టాలను పునరుద్ధరించాలని, కార్మిక వర్గానికి అండగా ఉండేటువంటి సంఘాలను కూడా ఈ పరిస్థితుల్లో కూడా నిర్వీర్యపరచడం మంచిది కాదు. యజమానుల మోసే కార్పొరేట్లకు వచ్చేటువంటి ఎర్రచమాచలు బతికేటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈసారి కూడా దాదాపు కూడా కోట్లకు సంబంధించిన కార్మికుల నిరసనగా ఈ సమ్మెలో కేవలం కార్మికులే కాకుండా రైతు సంఘాలు, వ్యవసాయదారులు, అదేవిధంగా స్కీమ్ ఎంప్లాయీస్, అదేవిధంగా టీచర్లు కూడా ఈ సమ్మెలో అక్కడక్కడ పాల్గొంటున్నారు. ఈ మొత్తం కూడా 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేదాకా, కార్మిక శక్తికి రక్షణ కలిగేదాకా ఎర్ర జెండా తరఫున మేము నిరంతరంగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు. ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉన్న విశిష్టత అందరికీ ఈ ప్రభుత్వాలకు అర్థం కావాలనేసి మేము కోరుతున్నాము. ఏంటంటే 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. అదే విధంగా మొన్న జూలై 4వ తారీఖు కేబినెట్ లో 8 గంటల పరిధిలో తిరగలేని పరిస్థితులు ఈ రోజు ఉంటే, అదే ఈ రోజు ఈ 8 గంటల 10 గంటలకు పెంచుతున్నారు అంటే రాత్రులు కూడా ఏ విధంగా మహిళలకు రక్షణ ఉంటుంది అనేసి మేము ప్రశ్నిస్తున్నాము. అంగన్వాడీ వర్కర్లు దాదాపు 42 రోజులు సమ్మె చేస్తే సమ్మె కాలంలో ఇదే కూటమి ప్రభుత్వానికి మా సమస్యలన్నీ కూడా చాలా స్పష్టంగా, మాకంటే కూడా మా సమస్యలు బాగా అర్థమైనాయి. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా మేము చేస్తున్నాము. రేపు భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా మేము అందరినీ కూడగట్టి, అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి ఈ దేశవ్యాప్త సమ్మెలాగానే అన్ని కూడా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు ఈ చట్టాలన్నీ కూడా 29 చట్టాలు 4 లేబర్ కోడ్లుగా కుదించిన పాపానికి అందరూ కూడా ఉద్యోగులు, ప్రైవేట్ లో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని తీరేంత వరకు కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేష ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేష ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ, గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం శ్రీ షిరిడి సాయినాథునికి ఏకాదశ రుద్రాభిషేకం, విశేష అలంకరణ, 3000 మందికి అన్నదానం, గోపిస్వామిచే ప్రవచనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు విచ్చేసి సాయినాథుని ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఓం సాయిరామ్. 10/7/25 సంవత్సరం ఈ సంవత్సరం రేపు గురువారము గురు పౌర్ణమి సందర్భంగా చెన్నై రోడ్లో వెళ్తుంది శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ సందర్భంగా రేపు ఉదయం 6 గంటలకి రుద్రాభిషేకము మరియు 9 గంటలకు అలంకారము, బాబావారి అలంకారము అయిన తర్వాత 11 గంటలకి సుమారు ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని
కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు సాయంత్రం 7 గంటలకు ప్రవచన కార్యక్రమములు చేస్తున్నాము. ఈ భక్తి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ రామానుజ సర్కిల్ శాఖ వద్ద బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో గరాట కార్యక్రమం నిర్వహించారు. టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్, అలాగే అధ్యక్షులు విజయభాస్కర్ ధర్నా కార్యక్రమంలో ప్రసంగించారు. కార్మికులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు స్వస్తి పలకాలను కోరుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించవద్దు, బ్యాంకులను బలోపేతం చేయాలి, రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాలి, శాశ్వత ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయవద్దు, బ్యాంకులలో తగినన్ని నియామకాలు చేపట్టాలి, బ్యాంకు ఉద్యోగులకు ఎన్పీఎస్ రద్దు చేయాలి, భారీ కార్పొరేట్ల ఎన్పీఏ వసూలు చేయాలి, కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులతో పాటు డిఏ లింక్ లేని ఉద్యోగులకు డిఏ లింక్ చేయాలి, కోఆపరేటివ్ బ్యాంకులు మరియు ఆర్ఆర్బీలను బలోపేతం చేయాలనే పలు డిమాండ్లను, తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దేశవ్యాప్త సమ్మెలో టీబీఈసీసీ సభ్యులు జనార్దన్, సుమలత, భాస్కర్, రేష్మ, నందగోపాల్, కేశవరెడ్డి, నిర్మల, మహేష్, వగ్నేష్, భాస్కర్, పవన్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మె జరుగుతోంది. దానికి అనుబంధంగా తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరపున స్ట్రైక్ ఇక్కడ మేము చేస్తున్నాము. ఈ సమ్మెకు మా తిరుపతిలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను, బేఫీ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషను అనుబంధ సంస్థలని ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మె ముఖ్య డిమాండ్ ఏమంటే తగినంత పర్మనెంట్ ఉద్యోగాలు చేపట్టాలని బ్యాంకుల్లోనూ, ఇన్సూరెన్స్ కంపెనీలలోనూ, మళ్ళీ ప్రైవేటీకరణ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని మా ముఖ్య డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.